శరీరానికి శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. కానీ ఒక్కోసారి ఆకలి కాదు. 1-2 సార్లు కాదు, రోజులు గడిచిపోతుంటాయి. కానీ ఆకలి కాదు. తినాలనుకున్నా ఒక్క ముద్ద కూడా దిగదు. ఆహారం లేకపోవడంతో శరీరం క్షీణిస్తుంది. రక్తం తగ్గిపోయి బలహీనంగా మారిపోవడం జరుగుతుంది. పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా ఈ సమస్య వస్తూ ఉంటుంది. అయితే దీనికి కారణమేంటో తెలుసా? కడుపులో పెరిగే నులిపురుగులు. కానీ ఈ నులిపురుగులు కడుపులోకి ఎలా వస్తాయి? వీటిని ఎలా గుర్తించాలి? ఎలా నిర్మూలించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా వస్తాయి? నులిపురుగుల సమస్యకు మూల కారణం అపరిశుభ్రత. చేతి గోర్లను శుభ్రంగా ఉంచుకోకపోవడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, కలుషిత ఆహారం తీసుకోవడం వంటి కారణాల వల్ల కడుపులో నులిపురుగులు తయారవుతాయి. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన కూడా దీనికి ఓ కారణం. పిల్లల్లో ఎందుకు ఎక్కువ? నులిపురుగులు కేవలం కడుపులోనే పుడతాయి అనుకుంటారు చాలా మంది. కానీ ఇవి మన చుట్టూ ఉండే వాతావరణంలో కూడా ఉంటాయి. అయితే అది అండాల రూపంలో ఉంటాయి. పేగుల్లో ఉన్న నులిపురుగులు ఒకేసారి వేల సంఖ్యలో గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు మల విసర్జన ద్వారా బయటకొచ్చి మన చుట్టూ పరిసరాల్లో వ్యాపిస్తాయి. మట్టిలో కలిసిపోయిన గుడ్లు ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగలవు. 1-2 రోజులు కాదు, ఏళ్ల తరబడి అలానే ఉండగలవు. అయితే ఆ మట్టిలో పిల్లలు ఆడుకోవడం వల్ల వారి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి పరాన్నజీవులు కావడం వల్ల ఈగలు, దోమల ద్వారా కూడా ఆహారంలోకి చేరి కడుపులోకి ప్రవేశిస్తాయి. శరీరంలోకి గుడ్లు ప్రవేశించిన కొద్ది రోజుల్లో పిల్లలు బయటికొచ్చి సమస్యకు కారణమవుతాయి. ఏం చేస్తాయి? సాధారణంగా మనం తీసుకున్న ఆహారాన్ని పేగులు జీర్ణం చేస్తాయి. అలా జీర్ణమైన ఆహారం నుంచి వెలువడిన పోషకాలు రక్తంలోకి చేరి మనకు శక్తినిస్తాయి. కానీ పేగుల్లో ఈ నులిపురుగులు ఆ ప్రాసెస్ ని అడ్డుకొని రక్తంలోకి చేరాల్సిన పోషకాలన్నింటినీ పీల్చుకుంటాయి. దీంతో శరీరం క్షీణిస్తుంది, రక్తం తగ్గిపోతుంది. చిన్నపిల్లల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడొచ్చు. ఆకలి మందగించడం వల్ల ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఎన్ని రకాలు? నులిపురుగులు సాధారణంగా 3 రకాలు. 1 ఏలిక పాములు, 2 కొంకి పురుగు, 3 చుట్టపాములు. ఈ 3 రకాల పురుగులు 25 ఏళ్లు బతుకుతాయి. అంతేకాదు ఏకంగా 55 అడుగుల పొడవు పెరుగుతాయి కూడా. వీటి గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా ఉంటాయి. సరిగ్గా ఉడికించని పంది, పశు మాంసాల ద్వారా చుట్ట పురుగులు కడుపులోకి చేరుతాయి. మట్టిలో ఆడితే పాదాల ద్వారా కొంకి పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇక ఏలిక పాములు కడుపులో చేరిన మలినాల ద్వారా జన్మిస్తాయి. నివారణ ఎలా? నులిపురుగులను నిర్మూలించడానికి ఆల్బెండజోల్ మాత్రలు మాత్రమే ఏకైక మార్గం. 1-2 ఏళ్ల పిల్లలు 200 మిల్లీగ్రాముల మాత్రలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు 400 మిల్లీగ్రాముల మాత్రలు తీసుకోవాలి. కడుపులో నులిపురుగులుంటే మాత్రలు వేసుకున్న తర్వాత 1-2 రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకొస్తాయి. వీటిని ప్రతి 6 నెలలకోసారి వేసుకోవడం వల్ల నులిపురుగులు తగ్గిపోతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చేతి వేళ్ల గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. వాటిలో మట్టి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశుభ్రమైన నీటినే తాగాలి. తినే ఆహారం కలుషితం కాకుండా మూతలు పెట్టాలి. సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న పదార్థాలే తీసుకోవాలి. ఈగలు, దోమలు ఆహారంపై వాలకుండా జాగ్రత్త పడాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతే వండాలి. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనను మానేసి మరుగుదొడ్ల వాడకాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నులిపురుగుల సమస్య చిన్నదే అయినా ప్రమాదం మాత్రం చాలా ఎక్కువ. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యను ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకండి.